అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త వెరైటీ ప్రోడక్ట్స్ అయితే లులు మాల్‌లో చూశాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇదైతే అలోవెరా జ్యూస్ అంట. అలోవెరా జ్యూస్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదేమో ప్రోమోగ్రానేట్ జ్యూస్. ఇంకా మిగతావన్నీ మీకు తెలుసు. ఈ యెల్లో కలర్ ఇంకా బ్లాక్ కలర్ క్యాప్ ఉన్నది కదా! ఇదైతే మ్యాంగో జ్యూస్ అంట. ఇవన్నీ ఏంటంటే స్టోర్ చేసుకునేవన్నమాట. అంటే ఆల్మోస్ట్ 6 to 1 ఇయర్ వరకైనా మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రోజుల వరకైతే ఫ్రెష్‌గా ఉంటుందంట ఈ జ్యూస్‌లు ఇవన్నీ. మనం ఏంటంటే ఇంట్లో చేసుకున్న జ్యూస్‌లన్నీ ఏంటంటే 1 డే కంటే ఎక్కువ అయితే ఉంచుకోము కదా! ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా తాగేస్తాము. ఇంట్లోనే కాకుండా బయట జ్యూస్‌లైనా సరే అప్పటిదప్పుడు ఫ్రెష్‌గా అయితే చేస్తారు. ఇవన్నీ ఈ బాటిల్స్ ఇవన్నీ అంతే అనమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకైతే ఉండొచ్చు. ఇదైతే కోకోనట్ వాటర్ 1 లీటర్ బాటిల్ అనమాట. 1 లీటర్ బాటిల్ అనేది ఆల్మోస్ట్ 100 లోపే పడింది కాస్ట్. చాలా తక్కువ పడింది. అందుకే మేమైతే అదొకటి తీసుకున్నాము. ఇదైతే జామ్ అనమాట. పైనాపిల్ జాము, మ్యాంగో జాము, ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే కోకోనట్ వాటర్ బాటిల్ అయితే వద్దనుకున్నాము. ఎందుకంటే ఫ్రెష్‌గా తాగుతాం కదా! మనకి అవైలబుల్‌లో ఉన్నప్పుడు ఎందుకు అనుకున్నాం. కానీ బయటైతే 1 లీటర్ బాటిల్ అయితే మనకు 150 అలా పడుతుంది. ఇక్కడైతే చాలా తక్కువ అని చెప్పేసి అయితే తీసుకున్నాము. అంటే 70 రూపీస్ అలా పడింది. ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ వాష్ అంట. గోట్ మిల్క్‌తో చేసినయి అంట. ఇక్కడ గోట్ మిల్కే కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఆలివ్ ఫ్లేవర్ హ్యాండ్ వాష్ అంట. ఇంకా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి హ్యాండ్ వాష్ అంటేనే డెటాల్ ఒకటే తెలుసు. తర్వాత ఈ మధ్య సంతూరు, డవ్వు ఇలా కొత్త బ్రాండ్లు అయితే వస్తున్నాయి. కానీ అందులో ఫ్లేవర్స్ అనేది అయితే ఇక్కడే చూశాను. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి సన్ స్క్రీన్లు, ఫేస్ వాష్లు అయితే ఎక్కువ సేల్ అయిపోతాయి. ఇక్కడ అందుకే అన్నీ పెట్టేశారనమాట. ఈ మధ్య ఈ బ్రాండ్ అయితే బాగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే నేను కూడా ఆ ప్రమోషన్ చూసి తీసుకుంటున్నానని కాదు, కానీ ఆఫర్ నడుస్తుంది. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి కూడా మన స్కిన్‌కి సపోర్ట్ చేస్తాయి. ఎండలో వెళ్ళినప్పుడు అలాగా ర్యాషెస్ రాకుండా, ఇంకా ట్యాన్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇంకా కాస్ట్ కూడా చూడండి, 50% ఆఫర్ అయితే నడుస్తుంది. ఇంకా ఈ సోప్స్ అయితే ఫస్ట్ టైం చూసాననమాట. అంటే ఈ సోప్స్ బాక్స్ మోడల్ అయితే మనకి మైసూర్ శాండిల్ సోప్స్ అనమాట. కానీ ఇక్కడ బ్రాండ్ మాత్రము అవి కాదు, కేరళ బ్రాండ్ అంట. కేరళ వాళ్ళు తయారు చేసిన సోప్స్ అంట ఇవి. చూసారు కదా, ఒక బాక్స్లోనే 3 కలర్ సోప్స్ అయితే ఉన్నాయి. మొత్తం అవే అనమాట. లులు మాల్‌కి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అనేవి తెలుస్తాయి. కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. అదే మనకు ఆ ప్రోడక్ట్ కావాలంటే ఎవరితోనో తెప్పించుకోవడం అలా జరుగుతుంది. కానీ ఇక్కడైతే మనకు ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే పేస్ట్ సెక్షన్ అనమాట. పేస్ట్, బ్రష్లు ఇవన్నీ అయితే ఈ సెక్షను. ఇంకా ఈ మాల్‌లో అయితే దానికి సపరేట్ సెక్షన్స్ అయితే ఉంటాయి. దానికి సపరేట్ అనమాట. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ మనం ఆ సెక్షన్‌కి వెళ్తే దొరుకుతాయన్నమాట. ఇంకా ఇదంతా నాన్ వెజ్ సెక్షన్‌లోకి వెళ్ళామన్నమాట. ఫిష్ అనమాట ఇక్కడ. ఫిష్ తర్వాత ఇంకా చికెను, మటను ఇట్లా అయితే డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే నేను ఈ ఫిష్‌ని చూసి షాక్ అయినా. అసలు ఎంత పెద్దగా ఉంది ఫిష్. ఇంకా పక్కన ఫిష్ చూడండి, అదైతే ఇంకా సగానికి అంత పెద్దగా ఉందంటే ఫుల్ ఫిష్ అయితే ఎంత పెద్దగా ఉండేదో. ఈ రెడ్ కలర్ ఫిష్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇంకా ఇవి చూడండి, మౌత్ అట్లా ఓపెన్ చేసి ఎంత షార్ప్గా ఉన్నాయో టీత్. ఇంకా ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెంట్గా ఫిష్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం అయితే రెడీగా మ్యారినేట్ చేసి పెట్టారనమాట. ఇంకా మనం డైరెక్ట్గా వండేసుకోవడమే. ఇందులోనే డిఫరెంట్ అంటే మనకి ఎలాంటి ఫిష్ కావాలో అవన్నీ మనం నేమ్స్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చాలామందికి ఆ ఫిష్ తెచ్చుకొని క్లీన్ చేసుకొని అవి అంతా వండే అంత తెలియదు కాబట్టి ఇట్లా అయితే డైరెక్ట్గా తీసేసుకొని ఫ్రై లాగా చేసేసుకొని తినేస్తారనమాట. మాకంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంకా కొంతమంది తెలియనోళ్ళు, చేసుకోవడం ప్రాసెస్ తెలియనోళ్ళు, ఓపిక లేనోళ్ళు అయితే ఇవి తీసుకెళ్ళిపోతున్నారు. ఇదంతా చికెన్ సెక్షన్ అనమాట. అసలు చికెన్ చూడండి, ఒక్కొక్కటి ఎట్లాగా ఉబ్బాయి అంటే వాటర్లో వేస్తే వాటర్ బెలూన్ ఉబ్బినట్టుగా ఉబ్బాయి అంతంత ఉన్నాయి ఈ చికెను. మరి అవి ఏం చికెనో ఏమో తెలియదు, అవి ఎట్లా కొంటున్నారో ఏమో. ఇంకా ఇదంతా నాన్ వెజ్ అనమాట. బోటి ఇవన్నీ మటన్కి రిలేటెడ్ అనమాట. ఇవన్నీ బోటి ఉంది, స్కిన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి అదెంత పెద్ద ఉందో లెగ్, దాన్ని మటన్ అనమాట. అదంతా
మొత్తం మటన్ పీసెస్ ఇవన్నీ కట్ చేసి పెట్టారు. అక్కడేమో లెగ్స్ చూడండి, అసలు నాన్ వెజ్ తిననోళ్ళు ఈ సెక్షన్కి వస్తే వామిటింగ్స్ చేసుకుంటారేమో. ఇంకా ఇదంతా వెజిటేబుల్ సెక్షన్ అనమాట. ఇవన్నీ కేక్స్, కప్ కేక్స్, ఇంకా ఇదంతా బేకరీ ఐటమ్స్ అనమాట. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బేకరీ ఫుడ్ అయితే కనిపిస్తుంది. అంటే మనము అలాంటి ఫుడ్ తెలియదు కదా, లోకల్ బేకరీస్లో ఏంటంటే బన్స్, కేక్స్, ఇవన్నీ పఫ్లు ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తుంటారు కదా, అవన్నీ అయితే మనము చూడము. ఇక్కడైతే మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇంక ఇవన్నీ కేక్స్ అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్తో డిఫరెంట్ స్టైల్స్తో అయితే చేశారు. మేము ఎప్పుడు అన్నా చూడడం తప్ప కొనే ధైర్యం అయితే చేయలేదు, ఎందుకంటే అవి ఫ్రెష్గా ఉంటాయో లేదో తెలీదు. ఎక్కువగా అయితే స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకుంటారు ఇక్కడ. ఇవైతే కుకీస్, ఇన్ని రకాల కుకీస్ అనమాట. అసలు ఇవన్నీ ఎంతమంది కొంటారో, ఇవన్నీ స్టాక్ అంతా ఏం చేస్తారా అనిపిస్తుంది. ఇవన్నీ ఇంకా స్వీట్స్ అనమాట. డిఫరెంట్ స్టైల్లో స్వీట్స్, అంటే మన స్టేట్లో కాకుండా వేరే స్టేట్స్లో ఫేమస్ అయిన స్వీట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. లోకల్గా స్వీట్ షాప్లో ఏంటంటే మనకు తెలిసిన స్వీట్సే కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయిన స్వీట్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసిన స్నాక్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే. ఇవన్నీ రెస్టారెంట్ స్టైల్లో చేసినవి అనమాట. చికెన్ ఫ్రై, ఇవన్నీ చికెన్ 65, చిల్లీ చికెన్ ఉంటాయి కదా, అవన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే ఎప్పుడూ టేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయా ఉండవా అని డౌట్ అనమాట. ఎందుకంటే ఎవరు కొంటున్నట్టుగా అనిపించదు, ఎప్పుడు షోలోనే పెట్టినట్టుగా ఉంటాయి. అందువల్ల అయితే మేము డేర్ చేయదలుచుకోలేదు. ఇవైతే ఇంకా కోకోనట్ పౌడరు, ఎంత స్మూత్గా ఉందంటే పౌడరు, కాస్ట్ కూడా అంతే ఉంది. ఇంకా మనమైతే కొబ్బరికాయ కొట్టేసి పడేస్తాం, కానీ ఇలా చేసుకోవడానికైతే ఇంట్రెస్ట్ చూపించాం. కానీ ఎంత కాస్ట్ ఉందో అవి. ఇవంతా చీజ్, పన్నీర్, అంటే ఇక ఈ సెక్షన్ అంతా ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్ అనమాట. ఫ్రెష్గానే ఉన్నాయి చీజ్ ఇవన్నీ, కాకపోతే ఆల్రెడీ ఉన్నాయి. కానీ చీజ్, మిల్క్ ప్రోడక్ట్స్ బయట ఏవైతే నేనేమీ తీసుకోవట్లేదు. రీసెంట్గా మిల్క్ ఇవంతా ఫ్రెష్గా ఉండట్లేదు, కెమికల్ వేసి చేస్తున్నారని చెప్పేసి ఏ మిల్క్ ప్రోడక్ట్ అయినా నేనైతే బయట నుంచి తీసుకోవట్లేదు. తర్వాత మనకు స్నాక్స్, ఫ్రూట్ బౌల్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇవంతా జ్యూస్ అనమాట. ఇవన్నీ ఏంటో ఎవరెవరు తాగుతారో అనిపిస్తుంది, ఎందుకంటే మనకు డైరెక్ట్గా బయట ఫ్రెష్గా చేసి ఇస్తుంటారు కదా, ఇక్కడికి వచ్చి స్టోర్ చేసినవే తీసుకోవాలా అనేసి అయితే తీసుకోము మేము. ఈ చెరుకు రసం ఇవన్నీ ఏంటంటే మనకి బయటగా ఫ్రెష్గానే దొరుకుతాయి కదా, అందువల్ల మేమైతే తీసుకోము. అంటే వెళ్ళలేని వాళ్ళు టేస్ట్ చేయాలనుకునే వాళ్ళు అయితే అక్కడ చేస్తారేమో. తర్వాత లులు మాల్ అంటేనే ఫేమస్ అయినవి అవే కదా, ఫిష్ ఎక్వేరియం అవి ఉన్నాయి. అవి ఎవర్గ్రీన్ అనమాట, ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. నాకు ఆ ఫిష్ ఎక్వేరియం అన్న పేరు విన్న ప్రతిసారి లులు మాలే గుర్తొస్తుంది. మేము కూడా ఒకసారి ఒకటి తీసుకున్నాము ఫిష్ ఎక్వేరియం. 3 months వరకు అయితే ఆ ఫిష్ అయితే ఉన్నది. తర్వాత అయితే ఏమైందో తెలీదు, దానికి ఏం ప్రాబ్లం వచ్చిందేమో కానీ నైట్ చనిపోయినట్టుంది. మార్నింగ్ లేచేసరికి అది కదలకుండా అలానే ఉంది. అప్పటి నుంచి ఫిష్ తీసుకోవాలన్నా నాకు భయం అనమాట. అంటే మనం పెంచుకొని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అలా అయిందో ఏమో, మనం తీసుకురాకుండా ఉంటే అది అక్కడే హ్యాపీగా ఉండేదేమో అనిపించేసి అయితే తీసుకోలేదు. అంతేకాకుండా ఊర్లకి అలాగ వెళ్తుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే మనం ఫిష్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మనతో తీసుకెళ్ళాలి, లేకపోతే ఎవరికొకరికి అప్పచెప్పాలి. ఇదంతా రిస్క్ ఎందుకని చెప్పేసి మేమైతే తీసుకోదలుచుకోలేదు. ఇంకా మనం చూసుకోలేము అన్నప్పుడు తీసుకోకపోవడమే బెటర్ అనిపించింది. మన ప్లేస్లో ఇంకెవరికైనా ఇచ్చుంటే వాళ్ళు ఇంకా బాగా చూసుకునే వాళ్ళు కదా, అది దానికి ఏం కాకపోయేది కదా అన్న ఫీలింగ్. అందువల్ల అయితే ఫిష్ తీసుకోవడం మానేశాను. ఇంకా ఇదంతా అయితే కిచెన్ రిలేటెడ్ అనమాట. కిచెన్ సంబంధించిన సామాన్లన్నీ ఉన్నాయి, ఆఫర్లోనే నడుస్తున్నాయి. నేను కూడా ఒక సెట్ అయితే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను, కానీ నెక్స్ట్ టైం అయితే తీసుకుంటాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చింది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్.